ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజే చివరి అవకాశం అండి. వాటికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి టీటీడీ వారు విజ్ఞప్తి చేస్తూ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి జూలై మంత్కు సంబంధించి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 21వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే అలాంటి భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 9:50 లోపు ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల లోపు ఈ 2 రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కడిపు రిజల్ట్ ని ఏప్రిల్ 21వ తారీఖు అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సో అలా లెక్కడిపులో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చిన భక్తులందరూ కూడా ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీకు ఎలాంటి మెసేజెస్ మీ మొబైల్ నెంబర్ కి రాలేదు అనుకోండి. అలాంటి భక్తులందరూ కూడా మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు లెక్కడిపులో సెలెక్ట్ అయ్యారా లేదా అని ఇదే టీటీడీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చండి. సో ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా మిస్ కాకుండా ఈ రోజు ఉదయం 9:50 లోపు ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి విజ్ఞప్తి చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. దర్శన టికెట్లు టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలి. సర్వ దర్శన క్యూ లైన్లను పరిశీలించిన అదనపు ఈవో శ్రీవారి దర్శన టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదివారం రాత్రి అడిషనల్ ఈవో గారు సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. టీబీసీ, ఏటీసీ వద్ద క్యూ లైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూ లైన్ లోని భక్తులకు సౌకర్యవంతంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ను ఆయన పరిశీలించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్న ప్రసాదాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు, వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు. నూతనంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులకు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో దర్శనాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఇదండి స్వామివారి దర్శనార్థం ఎవరైతే దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగి ఉంటారో ఆ భక్తులందరూ కూడా వారికి నిర్దేశించిన సమయం ప్రకారమే దర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించవలసిందిగా టీటీడీ వారు కోరడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం రోజున 82,746 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,078 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,85,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 7 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SSD టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్
టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మూర్తి గారు, అక్క అలిపిరి స్టెప్స్ కి టోకెన్స్ ఇస్తున్నారా అక్క అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలోనే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా మీరు తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం, అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. అలాగే నెక్స్ట్ లక్ష్మణ్ గారు, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకోవచ్చా? ఐ మీన్ కెన్ వి టేక్ బోత్ ద టికెట్స్ అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులకి మళ్ళీ శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇవ్వరండి. ఎందుకంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు, రెండు కూడా సేమ్. అంటే ఈ 2 రకాల టోకెన్స్ పొందిన భక్తులు తిరుమలకి చేరుకొని ఏటీజీహెచ్ వద్ద రిపోర్ట్ చేయాలి. ఒకే క్యూ లైన్ లో అలో చేస్తారు అండ్ దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది. అందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ ను కావచ్చు, వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అంటే మళ్ళీ ఈ 2 ప్లేసుల్లో మీ ఆధార్ నెంబర్ తో మీరు ఎక్కడ ఆఫ్లైన్ టోకెన్ తీసుకోవాలి అన్న కంపల్సరీ 30 రోజులు అంటే 1 మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ జేఎస్పీ క్రియేషన్స్ గారు, మేడం దర్శనం స్లాట్ 10 PM కి వచ్చింది మేడం, 2 PM కి అలో చేస్తారా ప్లీజ్ రిప్లై మేడం అని అడుగుతున్నారు. మామూలుగా మీ దర్శనం టైం స్లాట్ కంటే 1 or 2 అవర్స్ ముందు మాత్రమే మిమ్మల్ని దర్శనం క్యూ లైన్ లోకి అలో చేయడం జరుగుతుందండి. మీకు రాత్రి 10 గంటల టైం స్లాట్ టోకెన్ వచ్చింది కాబట్టి ఒక 2 అవర్స్ ముందుగా అంటే రాత్రి 7 లేదా 8 గంటలకి మీరు క్యూ లైన్ లోకి జాయిన్ అవ్వచ్చు, అలో చేస్తారు. అలాగే నెక్స్ట్ ప్రభాకర్ గారు 22/4/2025 టికెట్స్ అని అడుగుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే ఏప్రిల్ 22వ తేదీకి సంబంధించి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఈ రోజు రాత్రి 7 గంటల కల్లా తిరుపతిలో ఆఫ్లైన్ టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ టోకెన్స్ ను తీసుకొని రేపు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శంకర్ రావు గారు, మేడం ఒకసారి హోమం టికెట్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. జూన్ టికెట్స్ మేలో రిలీజ్ చేస్తారు కదా, ఎన్ని అవైలబుల్ ఉంటాయి పర్ డే? బుక్ చేసుకుంటే హోమం కి ఏ టైం కి అటెండ్ అవ్వాలి? దర్శనంకి ఏ టైం స్లాట్ కి స్లాట్ ఇస్తారు? ఒకవేళ హోమం కి అటెండ్ అవ్వకపోయినా దర్శనానికి అలో చేస్తారా లేదా ప్లీజ్ మేడం అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే 25వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఒక రోజుకి 150 హోమం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. మీరు ఏ తేదీకైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఉదయం 8:30 కల్లా అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ హోమం అనేది నిర్వహిస్తారు. హోమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని, అంటే హోమంలో పాల్గొన్న భక్తులు నడక మార్గంలోనే నడిచి వెళ్ళాలి అనే రిస్ట్రిక్షన్ లేదండి. హోమం అయిపోయిన తర్వాత మీరు నడక మార్గంలో అయినా నడిచి వెళ్ళవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అలా హోమంలో పార్టిసిపేట్ చేసినటువంటి భక్తులు హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో అలో చేస్తారు. ఆ క్యూ లైన్ లో వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కంపల్సరీ ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలండి. అలా హోమంలో మీరు పార్టిసిపేట్ చేస్తేనే ఆ టికెట్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనం అలో చేస్తారు. అంటే హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు హోమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేసినట్టు మీ హోమం టికెట్ పైన అక్కడున్న స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసిస్తారు. అలా స్టాంప్ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ హోమం టికెట్ ని
తీసుకొని మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్ లో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తేనే మిమ్మల్ని ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కంపల్సరీ ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.